వరంగల్ అర్బన్ జిల్లా ఐలోని మల్లన్న జాతర వైభవంగా కొనసాగుతోంది. ఇవాళ సోమవారం సంక్రాంతి పండుగ కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల పట్నాలు ఆకట్టుకున్నాయి. 4 రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మల్లన్నకు పట్నం అంటే ఇష్టమని, పట్నం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని పూజారులు చెబుతున్నారు. ఇక్కడ పాలించిండు. దాన్ని ఐలోని మల్లన్నదిగా ఇక్కడ గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే మల్లన్న దేవుడు అది భక్తులకు కానీ ప్రతి అందరికీ ఇలవెల్పువైన గుల్లవారికి, కాపువారికి కానీ అన్ని కులాలకు కానీ పట్నం మాత్రం కంపల్సరీ ఎంచుకుంటారు. పట్నం ఎంచుకుంటే వాళ్ళకు తీరని కోరికలైనా తీరుతాయని వాళ్ళ ఒక అభిప్రాయం. అందరికి కానీ మల్లన్న దేవుడు అంటే అంత మంచిగా జరుగుతుంది. పట్నం అంటే శ్రీ మల్లికార్జున స్వామి అప్పుడు అది బండారి తేవడం వల్ల పశు బండారితో పట్నం వేయడం ఇది జరుగుతుంది, అనవాయితీగా జరుగుతుంది. అందరికీ పంటలు సమృద్ధిగా పండడం వల్ల బియ్యం కానీ దేవునికి అవన్నీ తేవడం కానీ చేసి పశు బండారితో పట్నం వేయడం జరుగుతుంది. మా జాతీయ సేవా పథకము NSS వాలంటీరు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి దాదాపుగా 50 మంది వాలంటీర్ ఇక్కడ రావడం జరిగింది. సక్రమంగా అందరినీ భక్తులను లైన్లో పంపిణీ జరుగుతున్నది. ఈ సేవ అందించడానికి మల్లికార్జున స్వామి దాదాపుగా మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతున్నది. ఆ దేవుని దయ వల్ల ఇక్కడ రావడం జరుగుతున్నది. ఆ దేవుడి ఆశీస్సుల వల్ల మాకు మంచి ఆరోగ్యం కలుగుతున్నది. కావున భక్తులకు సేవ అందించడానికి రావడం జరుగుతున్నది.